యేసు నామానికి మహిమ కలుగును గాక. మంచి దేవునికి స్తోత్రం. ఇంతవరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించాం, స్తుతించాం, ఆరాధన చేశాం. దేవుడు మన మధ్యలో ఉన్న దేవుడు. హల్లెలూయా. నేనున్నవాడను అనువాడను నేనే అని సెలవిచ్చిన దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించిన విధానానికి దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మంచిది. శ్రద్ధ కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో వాక్యాన్ని బోధించుకుని దేవుని యొక్క ఉద్దేశాన్ని ఏమై ఉన్నదో మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మంచిది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ఏంటి? ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఆమేన్. మనకేమున్నవి? వాగ్దానములు. చాలా వాగ్దానాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇయ్యబడి ఉన్నాయి, అమర్చబడి ఉన్నాయి. హల్లెలూయా. దేవుని వాగ్దానం మనకు ఎప్పటి నుంచో దేవుని యొక్క సన్నిధిలో ప్రభు పేరిట మనకు అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా. యేసే మనకు అనుగ్రహింపబడిన గొప్ప వాగ్దానం. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువే మనకు అనుగ్రహింపబడిన గొప్ప వాగ్దానం. ఆమేన్. హల్లెలూయా. వాక్యమై ఉన్న దేవుడు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి, ఆమేన్, హల్లెలూయా, మన మీద ఏలుతున్నటువంటి మరణాన్ని, బంధకాన్ని, శాపాన్ని, చీకటిని బంధించి తానే మన కోసం అప్పజెప్పుకొని, ఆమేన్, హల్లెలూయా, ఆయన తిరిగి సమాధిని గెలిచి లేచి ఆత్మ ద్వారా మనలో నివసిస్తున్న వాగ్దానం. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ పౌలు ఏమంటున్నంటే కొరింథీయులకు రాస్తూ, ప్రియులారా మనకి ఈ వాగ్దానములు ఉన్నవి. ఆమేన్. ఆల్రెడీ అన్ని మనకు ఇయ్యబడి ఉన్నవి. హల్లెలూయా. మనము దేని గురించి చింతపడవలసిన అవసరం లేదు, దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఏది అడగాలో మనం సరి అయిన పద్ధతిలో దేవుని అడిగితే చాలు. ఆమేన్. అడగకున్నను ప్రభు ఇయ్యగలడు. ఆమేన్. అడగడం ఎందుకు అని అంటే నీకు అర్థమైందని నీకు అర్థం కావాలి. హల్లెలూయా. అడగడం ఎందుకు అని అంటే నీకు అర్థమైందని నీకు అర్థం కావాలి. హల్లెలూయా. నీ మనస్సుతో, నీ హృదయంతో మనం మాట్లాడుకోవడమే. ఆమేన్. ప్రభువుకి ఎప్పుడో తెలుసు అవన్నీ నీకు అనుగ్రహించబడి ఉన్నాయి, నేను ఇచ్చాను నీకని. హల్లెలూయా. మరలా ఆయన వాగ్దానానికి గుర్తు చేసే అవసరం లేదు. గాని ఎందుకు మనం వాగ్దానాన్ని ఎత్తిపడి ప్రార్థన చేయాలి అని అంటే, అది ఏ నీ మారుమనకు సూచన అయి ఉన్నది, అది ఏ నీ నడిపింపునకు సూచన అయి ఉన్నది, అది ఏ నీ నింపుదలకు సూచన అయి ఉన్నది. హల్లెలూయా. అందుకే కొరింథీ సంఘానికి పౌలు మాట్లాడుతుంటే సమస్త మనకు అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా. ఈ వాగ్దానములన్నీ మనకి ఇవ్వబడ్డాయి. ఇక నువ్వు దేని గురించి చింతపడవలసిన పని లేదు. ఈ 2వ రాకడలో మరి విశేషంగా, ఆమేన్, ఈ చివరి దినాలలో మరి విశేషంగా దేని గురించి నువ్వు బాధపడనక్కర్లేదు, ఎక్కువగా ఆలోచించనక్కర్లేదు, తీవ్రంగా నీ తల పాడు చేసుకునే పని లేదు. ఆమేన్. హల్లెలూయా. కానీ దేని గురించి నువ్వు చింతపడాలి? ఆమేన్. దేని గురించి నువ్వు ఎక్కువ బాధపడాలి? దేని గురించి దేవుని ఎక్కువగా అడగాలి? హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఏమంటున్నా అక్కడ పౌలు? చూడండి కిందికి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలంట మనం? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొను. ఇది ఒక్కటే మనకు రాకడలో కావలసింది. హల్లెలూయా. నువ్వు బైబిల్లో ఎన్ని తిరిగేసినా సరే ఇది లేకపోతే ఎన్ని ఉన్నా మనకు దండగే. ఆమేన్. పౌలు సింపుల్ గా మాటలు చెప్పాడు. అన్ని మనకు ఉన్నాయి, కావలసింది ఒకటే. ఏంటిది? దేవుని యందు భయం, దేవుని యందు భక్తి, పరిశుద్ధత. హల్లెలూయా. అది మనం పరిపూర్ణం చేసుకోవడమే మన పని.
ఇట్లా అవుతే పని ఎవడు చేస్తాడు, ఇట్లా అవుతే ఇల్లుని ఎవడు పట్టించుకుంటాడు, ఇట్లా అయితే నా వర్క్ ఎట్లా? హల్లెలూయా. నువ్వేం భయపడకు, పక్షుల్ని చూడు. ఆమెను హల్లెలూయా. అవిత్తో కొయ్యవు, కొట్లలో సమకూర్చుకున్నావు గాని దేవుడు వాటిని పోషించట్లేదా? ఆమేన్. మీ తండ్రి అయిన దేవుడు నీ రక్షకుడు వాటికంటే నీ రక్షకుడు అందరికంటే గొప్పవాడు. మీరు వాటికంటే శ్రేష్టమైన వారు కారా? ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా పోషించగలడు. ఆమెను హల్లెలూయా. ఎట్లాగూ తింటావు, ఎట్లాగూ బ్రతుకుతావు, ఎట్లాగూ కట్టుకుంటావు, ఎట్లాగూ జీవిస్తావు, కానీ నీ ఆధ్యాత్మికమైన పరిస్థితి ఏంటి అనేది పౌలు జాగ్రత్తగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమంటాడనంటే ఇవన్నీ ఉన్నాయి గనుక ఇయ్యబడి ఉన్నది గనుక వీటిని మనం ఏం చేయాలి? కొంచెం పక్కన పెట్టాలి. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఆమేన్. పరిపూర్ణమైన వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. ఆయన ఆత్మయే పరిపూర్ణమైనది. హల్లెలూయా. ఆమేన్. ఆయన నడిపింపే పరిపూర్ణమైనది. హల్లెలూయా. ఆయన మనలో ఉంటే అంతకుమించిన పరిపూర్ణం ఇంకేమున్నది? ఆమేన్. అదే పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఏమని? ఆయన యందు మనం ఏం కావాలి? భయభక్తులు, పరిపూర్ణత. హల్లెలూయా. చూడండి, భయముతోను పరిశుద్ధతను పరిపూర్తి, సంపూర్తి అంటే టోటల్. హల్లెలూయా. తల నుంచి అరికాల వరకు నువ్వు క్రీస్తు వలె మారిపోవడానికి నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు ఏం చేయాలి? సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి. ఈ రెండు ఉంటే పరలోకం పోతామా? ఖచ్చితంగా పోతావు. హల్లెలూయా. ఏ వరం లేకుండా పోతావా? ఖచ్చితంగా పోతావు. ఎట్లా చెప్పగలుగుతావు అంటే విశ్వాసం అనేది ఒకటి ఉంటే చాలు. ఈ విశ్వాసం అన్నది ఆత్మఫలమును, కృపావరమును, పరిచర్య వరమును అయి ఉన్నది. హల్లెలూయా. మీరు కావాలంటే కృపావరంలో తీసి చదవండి, అందులో విశ్వాసం అనే వరం కూడా ఉంటుంది. ఆమేన్. ఆత్మఫలాలు తీసి చదవండి, అందులో విశ్వాసం కూడా ఉంటది. హల్లెలూయా. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, ఈ మూడు ఏమి చేయను? హల్లెలూయా. ఇది ఏ సంపూర్ణత. ఆమేన్. ఈ మూడు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇవి ఎప్పుడు ఉంటాయి? భయముతోను. ఆమేన్. ఎవరి భయం? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్ముషం. హల్లెలూయా. ఏమేమిటి కల్ముషాలు అన్ని మనకు తెలుసు. ఆమేన్. నువ్వేమయ్యానో నీకు సమస్తం నీకు తెలుసు. హల్లెలూయా. కల్ముషం అంటే ఏంటి? భ్రష్టత్వం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? శరీర కార్యాలు అంటే ఏంటి? ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ మనం వినుకుంటానే వస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. కానీ ఎందుకు నిర్లక్ష్యం అవుతుంది అంటే వీటన్నిటిని మనం శ్రద్ధ పెట్టాం కొంచెం. హల్లెలూయా. నేను బాగానే ఉన్నా కదా, ఇప్పుడు ఏం జరిగింది? నేను బాగానే ఉన్నా కదా, ఇప్పుడు ఏం జరిగిందిలే, తర్వాత చూద్దాం. ఏమైంది? నెగ్లిజెన్సీ. హల్లెలూయా. నిర్లక్ష్యం. ఆమేన్. నేర్చుకోండి, తర్వాత చూద్దాం. చెయ్యండి, తర్వాత చూద్దాం. అడిగి పోయిన తర్వాత చూద్దాం. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. నిర్లక్ష్యాన్ని దేవుడు ఒప్పుకోడు. ఆమేన్. ఆత్మ ఏం చేస్తున్నది? ఆత్మ అగాధ జలముల మీద అది సోమరి లేదు. హల్లెలూయా. అది పడుకోలేదు. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు అమరుమున నిద్రపోయినను ఆయన ఎట్లున్నాడు ఆయన? నిన్ను చూస్తూనే. హల్లెలూయా. చాలా మంది అంటారు నిద్రపోయింది కాబట్టి అలలు లేచాయని. కాదు. ఆయన ఎప్పుడు నిద్రపోతాడా? దేవుడు పడుకుంటాడా? దేవుడు అమరమున నిద్రపోయింది కాబట్టి సముద్రం మీద దూడ మీదకి అలలు వచ్చాయి, సముద్రం మీదకి తుఫాన్ వచ్చింది అని చెప్తారు. అది వాళ్ళ ఉపదేశంలో కరెక్టే, కానీ నిజానికి అది కరెక్ట్ కాదు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు పడుకోడు. ఆమేన్. నేను మీతోనే ఉన్నా కదా, మీ విశ్వాసం ఏమైందని దేవుడు గద్దించినా లేదా? హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. మనం పడుకున్నా గాని మన ఆత్మ పడుకుంటదా? మనం నడిచినా గాని మన శరీరం పడుకుంటదా? హల్లెలూయా. నీ జ్ఞానం పడుకుంటదా? హార్ట్కి రెస్ట్ ఉంటుంది ఎప్పుడైనా?
హల్లెలూయా. ఏం డాక్టర్ అమ్మా ఉంటుందా? హార్ట్కి రెస్ట్ ఉంటే ఏమైతుంది? హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిర్లక్ష్యం అది భయంకరమైన పాపం. ఏమైనా హల్లెలూయా. ఎట్లుండాలి? ఆత్మానుసారమైన వ్యక్తులు ఎప్పుడు యాక్టివ్ గానే ఉండాలి. ఆమేన్. యేసు నామానికి మహిమ కలుగును గాక. ప్రతి దినం ప్రతి క్షణం ఏం చేయాలి? నీ ఆత్మలో నీవు, నీ మనస్సులో నీవు, నీ ఆత్మను గురించి, నీ యొక్క శరీరమును గురించి, నీ చర్యల గురించి నీవు ఎప్పుడు ఏం చేయాలి? మాట్లాడుకోవాలి నీ హృదయంతో. హల్లెలూయా. ఏం జరుగుతుంది నా హృదయంలో? ఏం జరుగుతుంది నా శరీరంలో? నేను ప్రవర్తించేది సరైనదా కాదా? హల్లెలూయా. వాక్యానికి లోబడి జీవిస్తున్నానా లేదా? హల్లెలూయా. నాలో ఎవరున్నారు? ఆమేన్. నాలో ఏం జరుగుతున్నది? ఈ అంచె దినాల్లో మరి ఎక్కువ నేను దేనికి లొంగుతున్నా? ఆమేన్. హల్లెలూయా. వాక్యం వింటున్నాం, ఆరాధన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, సమస్తం జరుగుతున్నది, కానీ ఎక్కడో తెలియని అవిశ్వాసం మనల్ని వెంటాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అది నోటి ద్వారా పలకక మునిపే దాన్ని సరి చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. పలికావు, వినబడ్డది అని అంటే సాతానుగానికి జయం వస్తుంది. హల్లెలూయా. ఆయనకి తెలుసు హృదయంలో రేగుతున్నది, విత్తనం వేసా నేను, అది రేగుతున్నది, నోట్ల కింద బయటికి వస్తే దాన్ని నువ్వు స్థాపించిన వాడు అవుతావు. యోబుకి ఎప్పుడు అలాంటి మాట బయటికి, యోబుకి తెలియదా? తెలుసా లేదా? యోబుకి తెలియదా? భార్య ఎంత హింసించింది, ఇంకా నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచావా? ఆయన ప్రేమిస్తున్నావా? ఏం చేయి? ఆయన దూషించి. హల్లెలూయా. ఒక్క మాట యోబు గ్రంథం అంతా చదివి చూడండి. ఒక్క మాట యోబు తప్పురాగబడి దేవుణ్ణి దూషించలేదు. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగునుగా. నువ్వు ఆలోచించాలి, నేను ఏం పలుకుతున్నా, ఏం ప్రవర్తిస్తున్నా. హల్లెలూయా. ఈ అంత్య దినాలలో నేను ఏ విధంగా శుద్ధీకరించుకోవాలి. ఆమేన్. కిందికి పౌలు ఏమంటాడు చూడండి. గనుక దేవుని భయముతో పరిశుద్ధతతోనూ సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకు ఆత్మనుకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. ఏం చేద్దాము? పవిత్రులుగా చేసేదను అన్నాడా? ఆయన చేస్తాడు అని చెప్పాడా? చెరగబడుతున్నది అని చెప్పాడా? హల్లెలూయా. ఎందుకు అట్లా అన్నాడు అని అంటే, ఆ సంఘములో జ్ఞానవంతులు ఉన్నారు, ఆ సంఘములో ఆత్మచేత నింపబడ్డవారు ఉన్నారు, ఆ సంఘములో పరిశుద్ధులు ఉన్నారు, ఆ సంఘములో పరిశుద్ధాత్మను గురించిన జ్ఞానం ఉన్నది, ఆ సంఘములో ఆత్మను గురించిన ఫలం ఉన్నది, ఆ సంఘములో పాపం గురించి తెలుసు, పరిశుద్ధత గురించి తెలుసు. హల్లెలూయా. ఆ సంఘంలో ఉన్న వారికి కృపావరల గురించి తెలుసు, ఆ సంఘంలో ఉన్న వారికి పరిచర్యవరల గురించి తెలుసు. హల్లెలూయా. ఆయన వెంబడించే వారికి పరిశుద్ధత ఏంటో తెలుసు, దేవుడంటే ఏంటో తెలుసు. హల్లెలూయా. ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడో తెలుసు, ఆయన యొక్క కృప ఏంటో తెలుసు, ఆయన బలం ఏంటో తెలుసు. హల్లెలూయా. సమస్తము ఎరిగిన మనం ఏ విధంగా ఉండక దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. అవును, దేవుడు చేస్తాడు, ఆయన చెయ్యంది ఏమి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నువ్వేం చేస్తావు? ఆమేన్. దేవుడు చేయును కాదు, దేవుడు చేసి ఉన్నారు. హల్లెలూయా. ప్రభువా ఇది చేయను, ఆయన ఆల్రెడీ చేశాను. ఇప్పుడు నువ్వేం చేస్తావు? పాట కరెక్ట్ గా నేర్చుకోవాలిగా, వాయించడం కరెక్ట్ గా నేర్చుకోవాలిగా. ఇది కూడా ప్రభు చేయబడి నేర్పిస్తాడా? ఇక్కడ ఏం కావాలి, నువ్వేం చేయాలి తెలవాలి. ప్రతి వారం మా ఇంట్లో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? పూజ జరుగుతుందా? ఏం జరుగుతుంది? మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా నీకు? ఎలాంటి వాడు? అలాంటి వాడని తెలిస్తే నువ్వు ఆయనకు నిర్లక్ష్యం చేయవు, ఆయన కృప నిర్లక్ష్యం చేయవు, ఆయన సన్నిధి నిర్లక్ష్యం చేయవు. హల్లెలూయా. మనం ప్రార్థన చేయడం ఒకటే కాదు, ఏం చేయడం నేర్చుకోవాలి చెప్పరు? చదవడం ఒక్కటి నేర్చుకుంటావు, నీట్నెస్ నేర్చుకోవా? లొంగి ఉండడం నేర్చుకోవా? రెస్పెక్ట్ నేర్చుకోవా? హల్లెలూయా. వెంబడించడం నేర్చుకోవా? ఎవరిని వెంబడిస్తే, ఎట్లా వెంబడిస్తే మనకి ఏం జరుగుతుందో నీవు గ్రహించవా? హల్లెలూయా.
ప్రభువా నీకు స్తోత్రము నాయన, నువ్వు దేవుడు తండ్రి అని ఎట్లా ప్రార్థన చేస్తు? అది ఎక్కడి నుంచి వస్తుంది ప్రార్థన? ఎంత విశ్వాసంలో నుంచి వస్తుంది ప్రార్థన? హల్లెలూయా. అంత విశ్వాసంలో నుంచి ప్రార్థన వస్తున్నది అని అంటే దేవుని కార్యానికి, దేవుని పనికి, దేవుని సేవకునికి, దేవుని సంఘానికి, స్థలానికి కూడా ఏది తక్కువగా ఉండదు. ఉంటదా? పాయింట్ పండుగ గుట్టుకో, షర్ట్ వచ్చే పండుగ గుట్టుకుంది కానీ బాని మీ తిరుగు అంటాడు ఎవడన్నా? అంటారా? ఏనాయనన్నా అంటారా? హల్లెలూయా. ఒరేయ్, రేటు తక్కువైనా ఏం చెయ్యి, అంగి తీసుకో, లాగి తీసుకో. హల్లెలూయా. రెండు వేసుకోవాలి బిడ్డ. మీది పాతది కిందిది కొత్తది అంటే నడవదు. కిందిది కొత్తది, కిందిది పాతది మీది కొత్తది అంటే బాగుండదు. హల్లెలూయా. అన్నీ మారాలి. ప్రార్థనలో చేసినట్టు పనిలో కూడా మార్పు రావాలి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు సమస్తమును నూతన పరచను. ఒకటి కాదు, ఒకటి పెట్టి ఒకటి పాతది చేసి దీన్ని నువ్వు అడుక్కోరని చెప్పలేదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు అట్లా మాట్లాడాడు. ఆమేన్. కానీ అందులో పరిపూర్ణత దాగి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హాయ్ గారే ఇప్పుడు ప్రార్థన చేయరు, మేము కూడా ప్రార్థన చెయ్యం. నీకేం తెలుసు అయ్య గారి ప్రార్థన? హల్లెలూయా. నీకేం తెలుసు పాస్టర్ ప్రార్థన? ఆమేన్. ఆయన నడిపింపు ఏం తెలుసు నీకు? ఆయన పడుకున్న వాక్య ధ్యానంలో ఉంటాడు, లేచినా నడుస్తూనే ప్రార్థన చేస్తాడు, పడుకున్నా ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. వాళ్ళ కాపం తప్ప వేరే పని. మరి నీ పని నువ్వు 2 చెయ్యాలి, 3 చెయ్యాలి, 4 చెయ్యాలి. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. పౌలు చెబుతున్న మాటను మనకు జ్ఞాపకం రావాలి ఈరోజు. అదొకటి వచనం. ఆమేన్. మనం ముందుకు పోయే అవసరం లేదు. ఎలాంటి దేవుడు మన దేవుడు? చాలా చిన్న దేవుడా? చిన్న దేవుడా? ఇంట్లో పడతాడు ఆయన? ఆమేన్. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడుంటాడు ఆయన? వస్తువుల్లో ఉంటాడా? ఏడుంటాడు? ఎక్కడుంటాడు? నాలో, నాపై, నా హృదయంలో. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. మన దేవుని గూర్చిన ఒక ఔన్నత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఎప్పటి నుండి ఉన్నాడు? ఆయన యొక్క గొప్పతనం ఏంటి? కొంతమంది దేవుడు 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 అంటే దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. చూద్దాం. దేవునికి స్తోత్రం. చదువుదాం. మొదటి అధ్యాయం 13 నుంచి చదువుదాం. జాగ్రత్తగా వినాలి. ఆయన మనలను అంధకార సంబంధం. ఆయన అంటే ఎవరు? ఇక్కడ వాక్యం వినం. ఆయన అంటే ఎవరు? హల్లెలూయా. చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనలను ఏ అధికారంలో నుండి విడిపించాడు? హల్లెలూయా. ఆ అధికారం నుంచి మనల్ని విడిపించిన ఈ అధికారం ఎంతో గొప్పది. ఆమేన్. హల్లెలూయా. విడిపించెను. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క. హల్లెలూయా. ప్రభువును గూర్చి ప్రభు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆమేన్. ప్రేమించిన తన కుమారుని యొక్కయు రాజ్య నివాసులుగాను మనల్ని. ఏ రాజ్యం? హల్లెలూయా. అది కంటికి ఇది రాజ్యం. ఇంట్లో ఆరాధన జరుగుతుందంటే ఇది సామాన్యమైన పని. ఒకరు వస్తున్నారు ఇంటికి అని అంటే ఇది సామాన్యమైన పని. ఇది ఎవరి పని? హల్లెలూయా. ఎవరంటే ఆయన అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విడిపించిన వాడు. ఎట్లా విడిపించబడ్డావు? అర్థమైందా మనకి? ఏమైనా మనం ప్రార్థన అలవాటు ప్రకారంగా చేస్తాం, అలవాటు ప్రకారంగా నేర్చుకుంటాం. వాళ్ళు చేసింది, వీళ్ళు చేసింది మనకు అర్థమై ఏదో చేస్తూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. రక్షణ నీకు సొంతగా నీకు అర్థమైనప్పుడు, నీ రక్షకుడు ఏమై ఉన్నాడు నీకు అర్థమైనప్పుడు, ఆమేన్, ఆయన యొక్క గుణగణాలు, ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన మహిమ నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు
పబ్లిక్ ను చూడవు. ఆమేన్. నీ ఒక్కరైనా ఒక్కదానివైనా దేవుని యొక్క మహిమ నీకు ఎట్లా కనిపిస్తుంది అంటే గొప్ప దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కంటికి కనబడేవి కాదు, కనబడనివి దేవుడు చిన్నో చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు ప్రిపేర్ చేయాలంతే. మనం ఏం చేయాలి? ప్రిపరేషన్. ఈరోజు ఏం కావాలి? నెక్స్ట్ డే ఏంటి? హల్లెలూయా. మనం ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళాలి, కట్టుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. కట్టుకుంటూ వెళ్ళాలి. దేవుడు దాన్ని దీవిస్తూ వస్తారు, నింపుతూ వస్తారు, పంపుతూ వస్తారు. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఏం చేస్తాడు ఆయన? పంపుతూ మనం ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ చేయాలి. ఏం చేయాలి? నువ్వు అనుకోవాలి, ఈరోజు 50 మంది వచ్చుదురుగాక. ఎట్లా చూడాలి అది? ఆమెనైతే అన్నావు. ఎట్లా చూస్తావు? భయం. నా దేవుడు పంపుతాడు. భయం. రాజా, ఇది నీ పని. ప్రభా, నేను అరేంజ్మెంట్ చేసిన 50 మందికి. హల్లెలూయా. ఎంతైనా వారు వచ్చి కూర్చుంటారు. ఆమేన్. హల్లెలూయా. అయ్యో ఈరోజు రాలేదే, అది కట్ అయిపోవాలి. ఈరోజు జరగలేదే, ఈరోజు అవ్వలేదే. హల్లెలూయా. ఎందుకు వస్తాయి ఈ మాట అనంటే దేవుని యొక్క బలం మనకు తెలియదు. హల్లెలూయా. ఆయన బలం ఏంటో తెలుసా? చదువుదాం కిందికి. చదువుదాం. ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాప క్షమాపణ కలిగి ఉన్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఇది ఇప్పుడు చప్పుళ్ళు కొట్టండి. హల్లెలూయా. సర్వ సృష్టి. టేకూర్ ఒక్కటే కాదు. హల్లెలూయా. హైదరాబాద్ ఒక్కటే కాదు, జైరాబాద్ ఒక్కటే కాదు. ఆమేన్. ఎవరి పని ఇది? సర్వ సృష్టికర్త యొక్క పని. హల్లెలూయా. ఎవరి పనిలో ఉన్నావు నువ్వు? ఎవరి పనిలో ఉన్నావు? సర్పంచ్ సాబ్ పనులు కాదు, సర్పంచ్ సాబ్ పని కాదు ఇది. ఎవరి పని? హల్లెలూయా. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు ప్రభు చెప్పాడు నోటి ద్వారా. ఎవరు చెప్పారు ఇది? ప్రవక్తలు కాదు, అపోస్తలులు కాదు, పితరులు కాదు, వారి కంటే గొప్పవాడు. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. వారు ఎక్కడ నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను. ఎందుకు అవిశ్వాసం? ఎందుకు భయం? ఆమేన్. ఎందుకు కలవరం? హల్లెలూయా. 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 ఈ కార్యములు, ఈ అద్భుతములు, ఈ సూచక క్రియలు మీ మధ్యలో జరుగుతున్న దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుని రాజ్యం మీ మధ్యలో వచ్చి ఉన్నది. ఎన్ని కార్యాలు జరిగాయి, ఎన్ని కార్యాలు జరిగాయి నీ కుటుంబంలో, ఎన్ని కార్యాలు జరిగాయి ఇక్కడ వచ్చిన వారి జీవితంలో, ఎన్ని కార్యాలు జరిగాయి. దేవుని రాజ్యం ఇక్కడ మన మధ్యలో వచ్చి ఉన్నది. హల్లెలూయా. చూడగలుగుతున్నావా? మరి ఎందుకు అరేంజ్మెంట్ చేయలేవు? ఇంతలో సారు కూర్చుంటాడు చాలు. ఆమేన్. నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ పాస్టర్లు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు, అంతే. దేవుడు నేర్పింది అది. కానీ ఎవరైతే అరేంజ్మెంట్ చేస్తారో, ఆమేన్, మరి ఎట్లుండాలి? ఏ జ్ఞానం కలిగి ఉండాలి? సమకూర్చబడాలి. ఒకటే ప్రార్థన చేయాలి, ప్రభువా దారాలు తెరవయ్యా, ద్వారములు తెరవయ్యా. సమకూర్చబడాలి. నీ ప్రేమ ఎట్టిదో ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. తల్లి 50 మంది పోయినా ఏం చేస్తుంది? అలిసిపోకుండా, బాధపడకుండా వారందరికీ సర్వ్ చేస్తుంది. ఓండి, నా కుమార్తె మీ అందరికీ సర్వ్ చేస్తుంది. హల్లెలూయా. ఆమేన్. మీరు పెట్టండి. ఎవరు పెడతారు? మీరే పెట్టండి. ఏంటిది? ప్రభు వారందరిని ఇంటికి పంపించేసి పొద్దుమూకుతున్నది అని శిష్యులు అడిగితే ఏం చెప్పారు? ప్రభు ఏం చెప్పాడు? మీరే వారికి. హల్లెలూయా. ఎక్కడి నుంచి తెమ్మంటావు ప్రభు? ఇంతమందికి ఊరు ఈడున్నదా? ఇంతమందికి పెట్టే అంత డబ్బు మన దగ్గర ఉన్నదా? హల్లెలూయా.
ఎంతమంది పెట్టేంత ఫుడ్ మన దగ్గర ఉన్నదా లేదని ఎందుకు అనుకుంటున్నావు? ప్రభు ఏమన్నాడు? జరగదని ఎందుకు అనుకుంటున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. మన హృదయం ఎప్పుడు అట్లే ఉంటుంది. కొంతమందిది వస్తే వచ్చినట్లా, రాకపోతే రానట్లా, ఉంటే ఉన్నట్లా, లేకపోతే లేనట్లా. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కూడా నేను అనుకుంటే ఇప్పుడు ఉంటున్నాం మనం. దేవుడు కూడా మన ఇంటి కోసం అట్లా అనుకుంటే మనం ఉంటుంటిమే. హల్లెలూయా. మరి నువ్వెట్లా అనుకుంటావు ఆ మాట? అందుకే నేనేం చెప్తున్నానంటే, ఆయన సర్వ సృష్టికి ఆది. హల్లెలూయా. ఏమైనాడు ఆయన? ఆది సంభూతుడు. ఆమేన్. ఆయన చిన్నవాడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన సేవ చిన్నది కాదు. హల్లెలూయా. మనము చిన్నవారం, కానీ ఇప్పుడు అలాంటి వారం కాదు. ప్రతిరోజు వాక్యం, ప్రతిరోజు అభిషేకం, ప్రతిరోజు నింపుదల, ప్రతిరోజు దర్శనాలు, ప్రతిరోజు. ఆమెన్. హల్లెలూయా. ఎంత పెరుగుతున్నది కదా, హృదయం ఎంత విశాలపరచబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానికి తగ్గట్టుగానే దేవుడు ప్రవర్తిస్తాడు. మనము కూడా అదే విధంగా ఉండాలి. దీనికి ఏం కావాలో తెలుసా? భయం, భక్తి. ఆమేన్. మనం ఏమై ఉన్నామో సరిచూచుకున్నట్టు ఏ ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. ఊకేనే దేవుని రాజ్యం పోతాం, దేవుని రాజ్యం అవుతుంది. ఎట్లాగూ వస్తాడు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. మిషన్ ఎందుకు స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అయింది? అనేకులను అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరినైనా. అవునా కదా? ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎవ్వరు లేనప్పుడు కూడా ఇద్దరు కూడా ఇక్కడ ఎంతమందిని చూడాలి? ఇదంతా నిండిపోయారు ప్రజలు. ఆమేన్. ఆడదాకా కూర్చున్నారు ప్రజలు. హల్లెలూయా. ఏం చూడాలి నువ్వు? ఎక్కడ దాకా కూర్చున్నారు ప్రజలు? రోడ్ల మీద అంతా పార్కింగ్. ఆమేన్. ఇక్కడ దాకా కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. తూతులంతా అక్కడ నిలబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఏంటిది? దర్శనం. ఏంటిది? హల్లెలూయా. కన్నవ ఎప్పుడైనా? మనం అంటాం, కన్నవ ఎప్పుడైనా? విన్నావా? చూసావా? పక్కూరికి చెప్పావా? హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భౌతికంగా నువ్వు జరిగించే కార్యక్రమాలలో బాగా ఇన్వాల్వ్ అయినప్పుడు నీకు కలొస్తుంది. మనకు పుట్టుబోయే బిడ్డ ఎర్రగా ఉన్నాడు తెలుసా నీకు? నల్లగా ఉన్నాడు అంటాడా? ఒక్కడన్నా భూమి మీద వాడు నల్లగా ఉన్నాడు, మన చెయ్యిట్లో ఉన్నది అంటారా అండి? ఇది కలనా? ఏం మాట్లాడుతావు అని అంటారని. ఆడు నల్లగా కనిపించినా కానీ మన బిడ్డ ఎర్రగా ఉండాలి, తెల్లగా ఉండాలి, ఆడు చక్కగా ఉండాలి కదా. పెద్దగైనాక మనల్ని బాగా చూసుకోవాలి. ఆమేన్. దర్శనాన్ని మార్చి మరీ చెప్తావు. హల్లెలూయా. ఇక్కడ దర్శనములు కలిగినను చూడ్డానికి మనకు చేత కాదు. హల్లెలూయా. ఎందుకు అనంటే హృదయం ఏమైతున్నదో నీకు గ్రహింపు. నువ్వు నడుస్తున్నావు, చేస్తున్నావు ప్రార్థన, వింటున్నావు వాక్యం. హల్లెలూయా. కానీ నీవు సెల్ఫ్ ప్రిపరేషన్ ఎక్కడ దాకా వచ్చినది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వాక్యం చెబుతూ ఉన్నప్పుడు నీకు ఇంకో మెసేజ్ అర్థం కావాలి. ఒక మాట ఇక్కడ నుంచి రిలీజ్ అవుతున్నప్పుడు నీకు అది 10 దిశలుగా అర్థం కావాలి. ఆమేన్. అందుకే సాధన గాడు 7 మార్గాల గుండా ఏమయ్యాడు? అది అర్జెంట్ పని, వాడు చెయ్యాలి, లేకపోతే చచ్చిపోతాడు. ఒక మార్గమున వస్తాడు మెల్ల, ఎందుకంటే ఆడు ఎవడు ఉండడు కాబట్టి వాడు మెల్ల ఒక మార్గమున వస్తాడు. పారిపోయేటప్పుడు లేట్ ఉంటుందా? ఏమన్నా ఆలస్యం చేస్తే ఏమవుతుంది? దెబ్బ పడుతుందా లేదా? అర్జెంట్కి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అర్జెంట్కి వెళ్ళిపోవాలంటే ఎన్ని మార్గాలు కావాలి? మరి పని అర్జెంట్ కావాలంటే మనం ఎట్లా డెవలప్ కావాలి? శాఖోపశాఖములుగా విస్తరించబడాలంటే డెవలప్ అవ్వాలా లేదా? మార్గాలు తెరవబడాలా లేదా?
హల్లెలూయా, హల్లెలూయా. 4 దిక్కుల నుండి దర్శనం చూడాలి. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. చుట్టుపక్కల ఈ ఊరు ఆ ఊరు, మిర్జాపూర్ ఈ ఊరు ఆ ఊరు. ఆమెన్. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఊరోళ్ళు పక్కన పెట్టాలి దేవునికి స్తోత్రం. అట్నుంచి ఆమెన్, అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి. మేము ఎక్కడి నుంచి వచ్చాం? ఇప్పుడు జైరాబాద్ నుంచి వచ్చాం. హల్లెలూయా. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు మనతోనంటే ఈరోజు నీ హృదయం, నీ శరీరం ఆమెన్ ఎట్లయిపోవాలి? ఎట్లయిపోవాలి? నాకులాగా నువ్వు అయిపోవాలి. హల్లెలూయా. నేను ఏ విధంగా ఆలోచించానో నువ్వు ఆ విధంగానే ఆలోచించు. నేను ఏ విధంగా ప్రార్థించానో నువ్వు కూడా ఆ విధంగానే ప్రార్థించు. నేను ఏ విధంగా దర్శనాలు చూశానో నువ్వు ఆ విధంగానే దర్శనాలు చూడు. హల్లెలూయా. సాతాను ఎప్పుడో పరలోకం నుంచి కిందికి పడిపోయాడు, దేవుడు పడేశాడు. అయినా ప్రభు మళ్ళా కిందుండి వాడు అక్కడి నుంచి పడడము చూచాడు లేదా? హల్లెలూయా. ప్రభు జ్ఞానులను పక్కన పెట్టి నీవు అజ్ఞానులకి నీ యొక్క కృపను అనుగ్రహించావు, ఈ అద్భుత కార్యాన్ని వివరించావు. హల్లెలూయా. నీ అధికారాన్ని వీరికి ఇచ్చావు అని చెప్పి, ప్రభువా నీ నామమున దయ్యాలు పారిపోతున్నాయి, నీ నామమున దయ్యాలు మాకు లోబడుతున్నాయని చెప్పగానే ప్రభు ఏమన్నాడు? వెంటనే దర్శనము చూచెను. ఏం దర్శనం చూశాడు? ఆకాశం నుండి వాడు అపవాది కింద పడ్డా. ఆడప్పుడే పడ్డాడా? అంతకుముందు పడ్డా? హల్లెలూయా, హల్లెలూయా. పడేసింది ఎవరు? ఆయనేగా. మళ్ళా పడ్డం ఎట్లా చూశాడు ఆయన? ఏ విషయంలో దర్శనం చూశాడు? ఎందుకు ఆ దర్శనం ఆయనకు కలిగింది? ఆమేన్. దర్శనం చూసి అవసరం ఏంటి? అది ఇక్కడ రాసి అవసరం ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆయన, అక్కడ దేవుడు ఇక్కడ దేవుడు అధికారం కలిగిన వాడు. మరలా సాతాను పడిపోవడం ఎందుకు చూశాడు అనంటే మన ఎడల ఆ కార్యం జరిగింది. మీకు అర్థం కాలేదు? మన ఎడల వాడు పడిపోవడం దేవుడు చూశాడా అంటే ఇప్పుడు అధికారం ఎవరికి ఇచ్చారు? హల్లెలూయా. నా నామముల మీరు ప్రార్థన చేసినప్పుడు దయ్యం అక్కడి నుంచి పడిపోవడం ఎవరికి కనబడ్డది? హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఎవరంతటి వారు? నువ్వు ఎవరంతటి వాడవు? నీ ప్రార్థన ఎంతటిది? హల్లెలూయా. ఆయన దర్శనానికి భావం ఏంటో తెలుసా? నా పిల్లలు నా అంతటి వారయ్యారు, నా వారు నా అంతటి వారయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన వెంటనే వాడు ఆకాశం నుండి పడిపోవట చూచెను. ఆమేన్. ఎందుకట్లా వెంటనే చూడాల్సి వచ్చింది? ప్రభుకి ఏమన్నది కొత్త? హల్లెలూయా. అవసరమా? దానికి అర్థం ఏంటో తెలుసా? నీవేమైపోవాలి? నాకులాగా అయిపోవాలి. హల్లెలూయా. అందుకే పౌలు ఏమన్నాడు? సమస్త వాగ్దానములు మనకు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆమేన్. ఇక నువ్వు దేని గురించి పర్సనల్ గా దేవుని అడగనక్కర్లే, ఒక్కటి అడగాలి, ప్రభువా నేను నీ వలె మారాలి, నీ వలె మారాలి, నీ వలె మారిపోవాలి. హల్లెలూయా. కార్యాలు నీకు మాదిరిగా జరగాలి నాయన. మా మధ్యలోనే ఉండాలి, హస్తబలం కనపరచాలి, మేము ప్రార్థించడానికి ఆమేన్ అని నువ్వు పలకాలి. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఆపేర వాక్యం వల్ల కిందికి ఇట్లా చదువుకుందాం. దేవునికి స్తోత్రం. చదువుదాం. కంటిన్యూ. ఏలయనగా ఆకాశమందున్నవియు. జాగ్రత్తగా వినండి. భయపడడానికి అవసరమే ఒక్కరు ఉన్న మిషన్ ఎట్లుండాలి? ఒక్కడు ఆయనకి లా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా యేసు నామమున అనేవాడు ఒకడు ఉండాలి ఇంట్లో. ఆమేన్. దొంగలొచ్చు అందరి ఇంట్లో వండుకుంటే ఒకటి కట్టె పట్టుకుని పోయేటోడు ఉండాలిగా. ఉండాలా లేదా? ఒరే ఎందుకు మా ఇంటి మీదకి వస్తున్నారు అడిగేటోడు దిక్కు లేకపోతే ఇల్లు ఏమైపోద్ది? చెప్పరు మీరు. ఏమైపోతే ఇల్లు దొంగల పాలవుతుంది లేదా? హల్లెలూయా. యేసు నామమున ఈ మాట ఉపయోగించే ఒక్కరు వాడే మీలో 1000 మంది ఎగును. హల్లెలూయా. ఒక్కరు
పర్ఫెక్ట్ గా దేవుని నామను ఉపయోగించేవారు కావాలి. హల్లెలూయా. వారితోనే మిషన్ రన్ అవుతుంది. ఏలియా ఒక్కడే. అబద్ధ ప్రవక్తలు ఎంతమంది అండి వాళ్ళు? ఎంతమంది? హల్లెలూయా. ఏం ప్రార్థన చేశారు? ఒకే ప్రార్థన, బయలుపరచబడు, బయలుపరచబడు, చెప్పు. ఆయన పేరేం పేరు? బయలుపరచబడు. ఆడు ఉంటేనేగా బయలుపరచబడేది. ఆమేన్. హల్లెలూయా. లేని దాన్ని పట్టుకొని బయలుపరచబడును గాక అంటే ఏడ బయలుపరచబడుతుంది? హల్లెలూయా. అవునా కదా? ఏలియా ఎంతమంది? ఏలియా. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ఒక్కడే. దేవుడు. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఒక్కడే. ఆమేన్. సాయంకాలం వరకు వారికి సమయం ఇచ్చారు, నైవేద్య సమయం వరకు. చెయ్యి ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. ఒక్కటే ప్రార్థన. మనం యేసు నామాన్ని ఉపయోగించడం పక్కన పెట్టి అన్ని అందులో మెన్షన్ చేస్తాం. చేసేది చేయకుండా చెయ్యని గంపెడి చేస్తాం. హల్లెలూయా. అసలు నువ్వేం నామం పలకాలి? నీ పని అది. ఆమేన్. హల్లెలూయా. ఏం పని? యేసు నామమున పని జరిగిస్తూ ముందుకెళ్ళడమే నీ పని. హల్లెలూయా. పని చెయ్యాలి, ప్రార్థన చేసుకుంటే. ఏం ప్రార్థన? యేసు నామమున, యేసు నామమున, యేసు నామమున, యేసు నామమున, యేసు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. యేసు నామమున. యేసు. ఏంద్ర పలుకుతున్నావు? సాతానికి అర్థం కావు. వానికి వణకడం ఒకటే వస్తుంది. షివరింగ్ అవుతున్నది అర్థం కావట్లేదు. అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? హల్లెలూయా. హల్లెలూయా. అదే చేస్తున్నా, షివరింగ్. ఏం చేస్తున్నావురా? షివరింగ్. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. యేసు. షివరింగ్. ఏం చేస్తున్నావురా? షివరింగ్. హల్లెలూయా. హల్లెలూయా. శబ్దముల వలన ఏం జరిగింది? స్తోత్రాల వల్ల ఏం జరిగింది? స్తుతుల వల్ల ఏం జరిగింది? వారు యేసు నామమున బయలు వెళ్ళగా ఏం జరిగింది? సిరియా సైన్యాలు ఏం చేశాయి? ఒక్క బంగారం పోగుటలు తీసుకెళ్ళే, ఒక్క రౌతును కూడా తీసుకెళ్ళే, ఒక్క గుర్రాన్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? గుర్రాల మీద పారిపోవచ్చు కదా. అంత అర్జెంటే సాతానికి? అంత అర్జెంట్ ఏంది? వచ్చావుగా చంపడానికి. హల్లెలూయా. తీసుకోపోతా అని వచ్చావుగా. హల్లెలూయా. మరి ఊగి పడిపోతావే, నిలబడి మాట్లాడు. నాకు అర్జెంట్ ఉన్నది. మరి అర్జెంట్ ఉన్నది ఎందుకు వచ్చావు? హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సిరియా సైన్యాలు గుర్రాలు, బంగారము, తినుబండారాలు అవన్నీ వదిలేసిపోయేంత అర్జెంట్ ఏంటి అక్కడ ఉన్నదే నలుగురు కుష్ఠరోగులు కదా. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? నీ హృదయానికి అర్థమవుతుందా? నీ శరీరానికి అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏ విధముగా ఉండాలి అంత దినాలలో అర్థమవుతుందా? మనకు అన్ని వాగ్దానములు ఏమయ్యున్నవి? అనుగ్రహింపబడి. హల్లెలూయా. నీకు కావాల్సింది ఏంటి? దేవుని భయం. ఆయనకు భయపడాలి. ఆయన భయం మనలో ఉండాలి. హల్లెలూయా. అబ్రహాము, నీవు నాకు భయపడు వాడవని దీన్ని బట్టి నాకు అర్థమవుతున్నది. ఇన్ని రోజులు అర్థం కాలేదా ప్రభువా? లేదు. అదేంటి? అప్పటికి 100 సంవత్సరాలు అయిపోయిందిగా. ఆమేన్. అంటే పిలుపునకు లోబడితే భయపడట్టు కాదా? అది కూడా ఉన్నది. కానీ దీనికి ఇది అంతకంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. ఏంటి? పరీక్ష. ఈ పరీక్ష అంతకంటే బలమైనది. హల్లెలూయా. అంటే విశ్వాసం ఎదుగుతున్న కొలది నీ విశ్వాసాన్ని ఎదుగుదలను బట్టి నువ్వు ఎంత ఎదిగావో అంత మోతాదులో కష్టం వస్తుందా?
వస్తుంది. అక్కడ కూడా పోరాటం ఉంటుందా? ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. తుదమట్టుకు ప్రాణం పోయేంత వరకు, ఆమేన్, హల్లెలూయా. నువ్వు జీవించిన కాలం అంతా ఎట్లుండాలి? భయపడుతూ, దేవునికి భయపడుతూ. హల్లెలూయా. సాతానికి కాదు, దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుని ఆయన ఎంత మహిమ కలిగిన దేవుడు, ఆయన యొక్క గొప్ప కార్యాలు ఎలాంటివి, ఆమేన్. వాటిని చూసినప్పుడు మాకు భయం కలుగుచున్నదని సాక్ష్యం ఇచ్చారు వాక్యంలో. హల్లెలూయా. మీ దేవుడు గొప్పవాడు, ఆయనకు ఎదురెళ్ళేది, సాటి చేసేది, ఆయనతో యుద్ధం చేసేది ఎవరు? ఆయన అక్కడ కార్యం జరిగించినప్పుడు మా హృదయాలలో మేము భయము కలిగి ఉన్నాం. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ దేవుడు ఎవరు నాకు తెలుసు, ఆయన గొప్పతనం ఏంటో నాకు తెలుసు. వేగుల వారితో ఆ వ్యభిచారిని సాక్ష్యం ఇచ్చింది. హల్లెలూయా. మీ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏమనుకుంటాం? దేవుని దగ్గర భయంలే, ఫ్రీడమ్. ఎందుకంటే నువ్వు రక్తంలో కడగబడ్డ కుమారుడివి. ఫ్రీడమ్, ఎస్, ఫ్రీడమ్ ఉన్నది. హల్లెలూయా. కానీ ఎలాంటి ఫ్రీడమ్ ఉన్నది మనకు? భయముతో, వణుకుతో కూడుకున్న, పరిశుద్ధతో కూడుకున్న ఫ్రీడమ్. హల్లెలూయా. ఇది మంచిది. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా ఉండాలి? యేసు నామాన్ని పలుకుతూ సమస్త కార్యాలు చేస్తూ ముందుకెళ్ళాలి. వాడు రాని రాకపోని, వాడిని ఉండని ఉండలేకపోని. హల్లెలూయా. మీకు తెలుసా, నాతో ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ మంత్ర ప్రయోగాలు జరుగుతున్నాయి, చిన్న పిల్లలతో పాటు. ఆమేన్, హల్లెలూయా. మాకేం భయం? ఆమేన్. వాడున్నాడు చెయ్యనికి, నా దేవుడు ఎందుకు? ఆయన లేడా? యేసు నామమున మేము పోతూనే ఉంటాం. హల్లెలూయా. డిస్కరేజ్మెంట్ లేదు, బాధ లేదు, కన్నీరు లేదు. కన్నీరు గారింది అంటే అది ఎందుకు అర్థం తెలుసా? నా ప్రభు యొక్క పాదాలు కడగడానికి మాత్రమే. హల్లెలూయా. మనం బయలు వెళ్ళాము అని అంటే దేనికోసం వెళ్తాము తెలుసా? నా దేవుని యొక్క గుణగణాలను చెప్పడానికి, ఆయన ఔన్నత్యాన్ని ప్రకటించడానికి, ఆయన రక్షణ కార్యాన్ని ప్రకటించడానికి మాత్రమే బయలుదేరుతాం. హల్లెలూయా. వారు వస్తున్నారంటే సమూహానికి భయం. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. మీరు ఎలాంటి వాళ్ళు తెలుసా? దేవునికి భయపడువారు. ఆయన భయం ఈ లోపట ఉంటది. హల్లెలూయా. ఆయన భయం ఉన్న వారి లోపట అది ఏమైనా ఉండని గాక. దేవునికి స్తోత్రం. రేపు జరిగేది 10 సంవత్సరాలకు టైం తీసుకుని, కానీ కార్యం పర్ఫెక్ట్ గా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. అక్కడి నుంచి చదువుదాం, కిందికి చదువుదాం. దృశ్యమైనవి గాని చూడండి, అదృశ్యమైనవి గాని, హల్లెలూయా, కనబడనివి గాని కనబడేవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వం ఆయన, హల్లెలూయా, సర్వమును నా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువునందు సృజింపబడి ఉన్నవి. హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎవరి నామమందు, ఎవరి యందు సృజించబడ్డాయి? నీ రక్షకుడు. చెప్పు, నా రక్షకుడు, నా దేవుడు, నా తండ్రి వీడిని సృజించి ఉన్నారు. ఆది సంబోధుడు. హల్లెలూయా. ఎవరైనా? ఆది సంబోధుడు. ఆమేన్ అనువాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా నీవేమై ఉన్నావో? ఏ అధికారానికి భయపడతావు? ఏ సింహాసనానికి లోబడతావు? కనబడే వాటినా? దేని యందు నువ్వు ఆనందిస్తావు? హల్లెలూయా. పైనున్న వాటిని, కిందున్నవి, కనబడనివి, కనబడేవి, ప్రభుత్వములు, సింహాసనాలు, హల్లెలూయా, అవి ఏవైనా ఉండని ప్రతి అధికారం ప్రభువే, ప్రభు మూలంగానే అది జరిగి ఉన్నది, కలిగి ఉన్నది. ఆయనే దాన్ని స్థాపించి ఉన్నారు.
హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిద్ర ఎడిగిన వస్తుంది తెలుసా? ఎడిగిన వస్తుంది నిద్ర ఎడిగిన వస్తుంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి, పోతుంది నిద్ర. హల్లెలూయా. అట్లా ఇట్లా నింపుకొస్తుంది, మెల్లగా పాము వచ్చినట్టు ఇట్లా నిద్ర లోపలికి ఎట్లా వస్తుంది? ఇట్లా వచ్చినప్పుడు కళ్ళని ఇట్లా మూసుకుపోయి హృదయం అంతా హాయిగా అయ్యి పడుకోవాలనిపిస్తుంది. హల్లెలూయా. ఏ దేవుని కార్యం వివేచించవా? ఆయన కార్యములు వివేచించగా నాకు భయము కలుగుచున్నది అన్నాడు కదా. ఆమేన్. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు యాక్టివ్ ఉంటావు అన్నమాట. అంటే నీకు ఛాన్స్ వస్తేనే యేసు గంతేస్తావు అన్నమాట. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అది అట్లా పెట్టండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం అది అట్లా పెట్టండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూద్దామా? అక్కడ ఏమో చూడండి ఒకసారి. నేను ఎవరు? నేను ఎవరైనా డైరెక్ట్ వర్డ్. హల్లెలూయా. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా నా కుమారుడైన మీ రక్షకుడైన క్రీస్తును ఆసీనుడుగా చేసి ఉన్నాను. హల్లెలూయా. చేసి ఉన్నాను. ఆమేన్. అంతే. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇక నువ్వు ఏమనుకున్నాడు ఏమీ జరగదు. హల్లెలూయా. అట్లా కిందికి వద్దామా? చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను. కట్టడలను నేను వివరించదను. ఏమి చేసేదను? వివరిస్తాను. వివరించవా? వివరిస్తావు లేదా? వివరిస్తాను. ఎవరికి? నీ పిల్లలకి, నీ కుటుంబానికి, ప్రజలకు. నీ దగ్గర ఎవరు ఛాయ్ తాగడానికి వచ్చినా సరే, నీవు ఎక్కడికి కలవకపోయినా, హల్లెలూయా, మా ఇంట్లో దేవుని కార్యం జరుగుతున్నది. ప్రతి బైబిల్ స్టడీలో దేవుడు ఒక నూతనమైన ఆత్మచేత మమ్మల్ని నింపుతూ ఉన్నారు. నన్ను నూతన పరుస్తూ ఉన్నారు. ప్రార్థన అప్పటికంటే ఇప్పుడు ఎంతో బలముగా ఉన్నది. నా హృదయం కూడా అప్పటికంటే ఇప్పుడు ఎంతో నిబ్బరముగా ఉన్నది. హల్లెలూయా. మేము అప్పట్లాగా లేవండి. ఏంటి కారణం? ఏంటి? హల్లెలూయా. సాక్ష్యం ఏంటి? ఎట్లా సాక్ష్యం చెప్తున్నావు? మేము అప్పట్లాగా లేము. ఎట్లున్నావు మరి? మార్పు కనబడుతున్నది. కనబడుతుందా? వివేచిస్తున్నావా? బూడిదలో పోయినట్టే ఉన్నదా సేవంతా? హల్లెలూయా. వివేచిస్తున్నదా లేదా? ఆమేన్. లోకులు అంటారు, ఏం జరుగుతున్నది, ఏం మాట్లాడుతున్నావు, ఎప్పుడు యేసు యేసు యేసు, అదే పాట, అదే పుస్తకం, అదే హల్లెలూయా, అదే జాగా మార్చండి. ఏం చేయండి? ఊరికి వస్తారు వాళ్ళు హైదరాబాద్కి అని. ఇంకొకలాగా కూడా శోధిస్తాడు సాత్రం. ఎట్లా తెలుసా? పాపం వాళ్ళకి ఎందుకు కష్టపెడుతారు, అంత దూరంకి వస్తున్నారు. ఊకిట్లా రమ్మనకండి, విసుకొచ్చిపోగలరా ఇంత. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి మాటలు వినబడ్డప్పుడు ఏం చేయాలి నువ్వు? స్తోత్రం ఏమనాలి? హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. యేసు నామమున స్థాపించేదైనా పెళ్లిగించేదైనా ఒకే నామం. యేసు నామమున, యేసు నామమున, యేసు నామమున, యేసు నామమున నీ నాలుక మార్చబడాలి. నీ మోకాలు నువ్వు కూడా వస్తావు యేసు నామమున సప్పుడు. అట్లనా అమ్మా? మంచిది మంచిది. హల్లెలూయా. హల్లెలూయా. స్థాపించే వారముగా మనల్ని దేవుడు చేశాడు. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటేనే నాటడం. నాటబడియు నాటాలి. ఆమేన్. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగునుగా. నువ్వు చేస్తున్న ప్రార్థన విలువైనది. అందరు చేసిరు, నాకు ఇంత ఇచ్చిరు, నేను కూడా చేసిన. ఇట్లా కాదు ఇది. నీకు అర్థం కావట్లేదు, అందుకే చెప్తున్నా.
ఏమని? నీవేమై ఉన్నావు, నీ దేవుడు ఏమై ఉన్నాడు. ఆమేన్. మనకు సమస్తమును సమకూర్చబడి ఉన్నది. నీకు కావాల్సింది ఏంటి తెలుసా? దేవుని భయము, వణుకు, నీ హృదయం, నీ శరీరం పరిపూర్ణత. హల్లెలూయా. పరిపూర్ణత ఏంటి అని అంటే ఏంటి? యేసు నామమున ప్రతి కార్యం ఆయన ద్వారానే స్థాపించేవాడు, ఆయనలా మారినవాడు. హల్లెలూయా. మానవుల ఆలోచన తీసుకుంటున్నావా అని అంటే నీవు స్థాపించబడలే. హల్లెలూయా. నా బైబిల్ ఏం చెప్పింది, అయ్యగారు ఏం చెప్పారు, ప్రార్థన దేవుడు ఏం మాట్లాడాడు, ఈ బైబిల్ స్టడీలో దేవుడు ఏం మాట్లాడాడు. హల్లెలూయా. నెక్స్ట్ బైబిల్ స్టడీ ఎట్లుండాలి, అరేంజ్మెంట్ ఎట్లుండాలి, ఎంతమంది రావాలి, మా చుట్టాలు ఏంటి, మా రక్త సంబంధాలు ఏంటి, మా చుట్టాలలో ఎంతమంది ప్రాబ్లమ్స్ లో ఉన్నారు కదా, వారందరూ ఎందుకు రావద్దు, వారందరికి విడుదల ఎందుకు రావద్దు. హల్లెలూయా. దేవుడు గనక ఉంటే కార్యం వారి జీవితాలలో ఎందుకు జరగద్దు? జరగలేదా? మాకు మాత్రం జరిగితే చాలు, మా పిల్లగాడన్న మారని వాళ్ళని పిలుచుకొస్తాం గాని అట్లా కాదు ఇది. హల్లెలూయా. దేవుడు నీ ఆసక్తిని బట్టియే నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు. వాక్యం విన్నామా లేదా? విన్నామా? స్నేహితుల ఆసక్తిని బట్టి రోగి బాగా అయ్యాడా లేదా? అయ్యాడా లేదా? చెప్పారు అయ్యగారి వాక్యం. ఆయన ఏం చెప్పినాడు వచ్చి మళ్ళా నాకు చెప్తారు, నేను వింటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తమును మనకు అనుగ్రహింపబడింది. ప్రతి వాగ్దానం మనదే. అంతకంటే శ్రేష్టమైన వాక్ యేసు క్రీస్తు ప్రభు అనే వాగ్దానం మనకు అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. యేసు అనే వాగ్దానం నీలో స్థాపించబడితే ఆత్మ ఫలాలు ఫుల్ గా నీ దగ్గర ఉంటాయి, కృపా వరాలు ఫుల్ గా నీ దగ్గర ఉంటాయి, పరిచర్య వరాలకి ఏ మాత్రం తక్కువ నీ దగ్గర ఉండదు. ఆమేన్. హల్లెలూయా. అరేంజ్మెంట్ అవుతా ఎట్లా? ప్రభు ఉండాలి, నడుస్తూ ఉంటే కార్యాలు జరగాలి, ఇక్కడ కార్యం స్థాపించబడాలి. ప్రిపేర్డ్. హల్లెలూయా. దేవుని అభిషేకముతో. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామమున మాటలు పలుకుతూ ఉన్నప్పుడే దుర్గాలు పడిపోతూ ఉంటాయి. నడుస్తూ ఉన్నప్పుడే పడిపోతూ ఉంటాయి. ప్రతి గ్రామంలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడే దుర్గాలు పడిపోతూ ఉంటాయి. కుటుంబాలు కార్యాలు జరుగుతాయి. ఏ కుటుంబంలో నువ్వు అడుగు పెట్టినా, ఏ ఇంటి ముందు నువ్వు నడిచినా, హల్లెలూయా, బంధకాలు సంఖ్యలు తెగిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. అలాంటి కార్యం జరుగుతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు పరిపూర్ణతలోనికి రావాలి. నా వాక్యేంటో నీకు అర్థం కావాలి, నా శక్తి ఏంటో నీకు అర్థం కావాలి, నా యొక్క బలం ఏంటో నీకు అర్థమైనప్పుడు నీవు యేసు నామాన్ని పలకడం ఆపలేవు. హల్లెలూయా. ఇన్ని రోజులు ఒకని మాట పలికాం, ఏం కాలే. రికమెండేషన్ పెట్టినాం, ఏం కాలే. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక రికమెండేషన్ పెట్టాలి అనుకుంటాం లేదా? కొన్ని విషయాలల్లా భూమి మీద ఏం కాలేదు, పంచాయతీ ఒడవలే. ఆమేన్. పంచాయతీ కార్యకర్తలు మంచిగా ఉంటే పంచాయతీలు ఏం జరగవు. ఇంట్లో యజమానులు బాగుంటే పంచాయతీ దాకా పోదు. హల్లెలూయా. అవునా కదా? యజమానుడు చక్కగా ఉంటే సమస్తం చక్కగా ఉంటది. ఆమేన్. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. చదువుదాం అక్కడ కీర్తన గ్రంథం కిందికి. కట్టడను నేను వివరించదను. ఎవరు సెలవిస్తున్నారు? ఎవరు? నా రక్షకుడు యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరు నువ్వు? హలో, నేను బాలప్ప కొడుకుని, ఇస్మాలప్ప కొడుకుని, ఇంకా రాజు కొడుకుని, మా అమ్మ పేరిది, మా మారు పేరిది అని పక్కన పెట్టు. హల్లెలూయా. యేసు అను నామము నువ్వు బాప్తిసం పొందినప్పుడు క్రొత్తగా జన్మించావు. మేము మమ్మీ డాడీ కూడా జన్మించావు, కానీ తర్వాత ఏం చేసావు? క్రొత్తగా. కాబట్టి ఇప్పుడు నువ్వేమై ఉన్నావు? ఆయన ఏం చేశాడు? కని ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
నువ్వు పెద్దవాడిగా దేవుడు నిన్ను అన్నాడు. దేవునికి స్తోత్రం. అన్ని చూచేవాడిగా నిన్ను అన్నాడు. హల్లెలూయా. అన్ని అర్థం చేసుకునే కృపతో నిన్ను కన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము. ఏం చేయము? ఎవరిని అడగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చెప్పాడు, వాగ్దానం మీద చేయబెట్టు. ఎందుకంటే సమస్త వాగ్దానములు మనకు అనుగ్రహింపబడి ఉన్నవి. కేవలం నా నామమున మీరు తండ్రికి అడగండి, ఆయన మీకు ఇస్తారు. ఇచ్చి ఉన్నారని మీరు విశ్వసించండి. ఎప్పుడు మీకు అర్థమవుతుంది అనుగ్రహింపబడి ఉన్నదని? దేవుని భయములో మీరున్నప్పుడు, పరిపూర్ణతలో మీరున్నప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. అడగండి. చదవండి కిందికి. జనములను మీకు స్వాస్థ్యముగాను. అబ్బా, ఇది నాకు కావాలి. ఎంతమంది కావాలి? జనాలు పట్టుకుని ఏం చేయాలి సార్? వాళ్ళకి పోషించాలి, మనకి తిండికి ఎట్లేదంటే మనం ఏం చేయాలి? అంతేనా? హల్లెలూయా. జనములను నీకు స్వాస్థ్యముగాను. స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? పోషించేది నీవా వాళ్ళ? మీకు వాక్యం అర్థం కావట్లేదు అనుకోండి. స్వాస్థ్యం అంటే ఏంటో తెలుసా? పోషించేవారు. ఆమేన్. అర్థమైందా? నిన్ను నడిపేవారు, నిన్ను మోసుకొని. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు లేవీయులను ఎంచుకున్నాడు. ఎందుకు? హల్లెలూయా. వీరు మోయాలి, వేరే వాడు మోసినాడు అంతే సంగతి. రేయ్ జాగ్రత్త. ఎందుకు ప్రభువా అంటే నీ నియమించుకున్న వాళ్ళని. హల్లెలూయా. అది పడిపోయినా ఎవడు పట్టుకోవడానికి వీలు? అది పగిలిపోని, అక్కడ తుప్పు పట్టుని, కానీ దాని గురించి ఆలోచించేది నీకు లేదు అధికారం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మోసేవారు, సమకూర్చేవారు, ప్రిపేర్ చేసేవారు. ఇక్కడొచ్చి దేవునికి ఏం మాట్లాడి ఉన్నాడో చెప్పి వారిని దీవించి, వారిని ఆశీర్వదించి చెప్పే బాధ్యత కేవలం నీదే. హల్లెలూయా. ఇవన్నీ సమకూర్చే ఎవరి బాధ్యత? జనములు నీకు నీ స్వాస్థ్యం యొక్క బాధ్యత అది. హల్లెలూయా. వారు ఏం చేస్తారు తెలుసా? సమస్తము నీ కోసం, దేవుని కోసం, దేవుని భయము కలిగి వచ్చే సేవకుడు సామాన్యమైన వాడు. ఆయనకి ఏడుండాలి జాగా? ఏడుండాలి? ఏడుండాలి జాగా? విధూరాలు ఏడిచ్చింది జాగా? ఏడిచ్చింది. ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు? అక్కడ ఉండాలి షార్. ఎందుకంటే నీ దేవుడు ఎలాంటి వాడు? ఎలాంటి వాడు? ఎలాంటి వాడు? హల్లెలూయా. హల్లెలూయా. ఇది తెలిస్తే నువ్వేం చేస్తావు? నీ ప్రిపరేషన్ ఎట్లుంటుందో తెలుసా? ఏమన్నా కానీ 10 రూపాయలు పోతే మనాయి, 100 రూపాయలు అప్పు అయితే మనాయి. హల్లెలూయా. ఇప్పుడు అప్పో సొప్పో చేసి తినకొచ్చినాం. తింటున్నామా లేదా? బట్టలు తెచ్చుకుంటున్నామా లేదా? ప్రతి పండుగ బాగా చేస్తున్నామా లేదా? హల్లెలూయా. దేవుని సేవ ఏంటిది? ఇది దేవుని అయితే 10,000 అప్పు అవుతుంది. కానీ ఏం కావాలి ఇక్కడ? ఏది తక్కువ ఉండడానికి వీలు లేదో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు మాకు ప్రాణంతో పెట్టాడు, ఆరోగ్యంగా ఉంచాడు, సమస్తమును అనుగ్రహిస్తూ ఉన్నారు. బ్రతుకుతున్నామంటే ఆయన కృప, జీవిస్తున్నామంటే ఆయన కృప, సమస్తం గ్రహిస్తున్నామంటే దేవుడు మాకు అనుగ్రహించిన సేవకులు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ముందు మన బ్రతికి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా అయింది? ఆమేన్. అందుకే ప్రభు అంటాడు, నీవేమై ఉండాలి? నా భయములో పరిపూర్ణత. హల్లెలూయా. పరిపూర్ణత. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగునుగాక. చుట్టాలకు చెప్పాలి, రండి, కోపాలు తాపాలు పక్కన పెట్టుకోండి, ఏమైనా ఉంటే తర్వాత పంచాయతీ వేసుకుందాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఈయన అందరికీ దేవుడే. మాకు అర్థమవుతుంది, ఎందుకంటే వాక్యం వింటున్నాం. హల్లెలూయా. పరిశీలిస్తున్నాం, మాకు అర్థమవుతుంది. చుట్టాలను పిలిపించుకోవాలి. హల్లెలూయా. రక్త సంబంధాలు పిలిపించుకోవాలి. మా రక్త సంబంధాలు అందరూ బాగున్నారా? ఎవరికి రోగాలు లేవా? బాధలు ఇబ్బందులు లేవా? ఉన్నాయి లేవా? ఉంటాయి. దేవునికి స్తోత్రం. మనకి ఎంతో మంది తెలిసి ఉంటారు, వాళ్ళందరికీ చెప్పాలి. హల్లెలూయా.
యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమె వారి ఇంటి వారినందరినీ ఏం చేసింది? సమకూర్చుకుందా లేదా? రక్షించుకుందా లేదా? ఏం పేరు ఆమె పేరు? ఏం పేరు ఆ పేరు? ఆ స్త్రీ పేరు ఏం పేరు కదా? అవునా కదా? ఆమెకి ఎందుకు పిలిపించుకుంది అందరినీ? ఖచ్చితంగా వీళ్ళ దేవుడే గెలుస్తాడు. ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారు, మాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ దేవుడు ఎలా అంటాడు నాకు? హల్లెలూయా. వాళ్ళు ఖచ్చితంగా ఇది పట్టుకుంటారు. వాళ్ళ దేవుడు చాలా బలమైనడండి, మాకు తెలుసు. అందుకే మా చుట్టాలందరూ పిలిపించుకొని ఏం చేసింది ఆమె? తన వారందరిని పిలిపించుకొని సేఫర్ సైడ్ అయింది. హల్లెలూయా. ఉగ్రత నుంచి తప్పించుకుంది. ఆమేన్. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని కూడా మనం పోగొట్టుకోవడానికి వీల్లేదు. జనములను నీకు స్వాస్థ్యముగా అయిపోయింది. భూమిని దాని దిగాంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చెదను. ఆమేన్. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. రైట్, దేవునికి స్తోత్రం. అయితే కొలసి అక్కడ ఆపారు కదా, అది అక్కడ నుంచి చదవండి. దేవునికి స్తోత్రం. అయిపోయింది. హల్లెలూయా. థ్యాంక్ యూ వండర్ఫుల్ జీసస్. గ్లోరీ. ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడి, సర్వమును ఆయన యందు సృజింపబడినను, సర్వమును ఆయన ద్వారాను, సమస్తమును సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజింపబడి ఉండెను. ఇంకా ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. హలో, ఏమయ్యున్నాడు ఆయన? అన్నిటికంటే ముందుగా మన ముత్తాతల తాతల కంటే ముందుగా ఉన్నవాడు. హల్లెలూయా. మా అంటే మనకు 70, 60, 30. ఆయనకే మనకు తెలిసింది మాట్లాడుకోవాలంటే 2000 అజ్జాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. అట్లా కిందికి చదువుతూ ముగించుకుందామా? సంఘము అను శరీరమునకు ఆయనే తల. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. హల్లెలూయా. ఎవరికి ప్రాముఖ్యత ఇయ్యాలండి? ఎక్కడ ప్రాముఖ్యత? శరీరము, హృదయము, మన ఆత్మ, ప్రాణము, ఇల్లు, మన వ్యక్తిగత జీవితం, మన పిల్లల జీవితం, మన సంసార జీవితం. హల్లెలూయా. అన్ని విషయాలలో, ఇల్లు కట్టే విషయంలో, పెళ్లి చేసే విషయంలో, హల్లెలూయా, ఒక నూతన కార్యం చేపట్టే విషయంలో, భూమి విషయంలో, పంట విషయంలో, పంట పెట్టేటప్పుడు, పంట తీసేటప్పుడు, అమ్మేటప్పుడు, డబ్బు ఏంచేటప్పుడు. ఆమేన్. అన్ని విషయాలు ఆయనకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రథమముగా నీవేనయ్యా. ఆమేన్. నీవు మొదట. ఆమేన్. హల్లెలూయా. అని ఆయనకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చదువుదామా? ఆయన ఆది అయ్యుండి, ఆయన ఆది అయ్యుండి, ఇక్కడ వినాలి, మృతులలో నుండి లేచుటలో ఏమాయను? ఆది సంభూతుడు ఆయను. ఆమేన్. హల్లెలూయా. అందుకే నీవేం? యేసు నామాన్ని పలికేవాడిగా. హల్లెలూయా. యేసు నామాన్ని ఉపయోగించేవాడిగా. హల్లెలూయా. 10 రూపాయలున్నాయిగా, రేపటిదాకా అయితే ఈ దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం వేసునామా పలికిన అవసరం లేదులే. హల్లెలూయా. అవసరం ఉన్నప్పుడు పలుకుదాం. ఉన్నాయి 100 రూపాయలు. హల్లెలూయా. ఎప్పుడు సడన్ గా అపవాది నిన్ను పట్టుకుంటాడో తెలియదు. హల్లెలూయా. అపవాదిని ఎందుకండి పక్కన పెడదాం. దేవుని హస్తం నీ మీద ఎప్పుడు మోపవుతుందో ఎవడికి. హల్లెలూయా. జాగ్రత్త ఉండాలి. దేవుడు అని అంటే ఆశిమాసి కాదు, అలవటప్ప కాదు, పిల్లాట కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నీ హస్తం నా మీద ఉంచి ఆయన ప్రార్థన చేస్తామా? మరి తప్పు చేసినప్పుడు ఆయన హస్తం నా మీద ఉన్నది, ఆ హస్తం ఏమైనా చేస్తుందేమో అని కూడా భయం ఉండాలి మనకు. అవునా కదా? ఏం చేసావు ప్రార్థన ఇంతకుముందు? నీ హస్తము నా మీద, నీ గాయపరచబడ హస్తము నా మీద ఉంచు నాయన ఉన్నది కదా. ఏ హస్తానికి బలం లేదా? దీవించడం ఒకటి తెలుసు హస్తానికి. హల్లెలూయా. తప్పు చేస్తే ఏం తెలుసు చెప్పరు. ఎప్పుడన్నా కోపం రాలే పిల్లలు, నీవు చిన్న పెద్దనో దక్కిపోయినవురా, చిన్న ఉండదు నేను సంగతి చెప్తుంటే అన్నమలేదా?
అంటే ఇప్పుడు తిరగబడి ఎగబడగలడని నీవేమనుకోవచ్చు, వాడు చిన్నగా ఉంటే. హల్లెలూయా కదా. కన్నా ప్రభు సమస్తమును ఆయన అధికారం కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు. ఆమేన్. చదువుదాం కిందికి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, క్రీస్తుకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రధానత్వము ప్రాముఖ్యత కలుగు నిమిత్తం. ఆమేన్. అది ఆల్రెడీ స్థిరపరచబడి ఉన్నది. నువ్వు అన్నా కాదన్నా ఆయనే ముందు ఉంటారు. మనం గ్రహించమంతే. దేవునికి స్తోత్రం. పని చేసిన వాడు ఆయన, ఇప్పించిన వాడు ఆయన, నీకు డబ్బు ఇచ్చిన వాడు ఆయన, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. నీకు గ్రహింపు ఎట్లుంటదనంటే, ఈ గుండె నాది, ఈ గాలి నాది, ఈ ఇల్లు నాది. హల్లెలూయా. అన్నీ నీయే కాదని ఎవడన్నాడు? కానీ ఇచ్చిన వాడిని గుర్తెరగడమే పరిపూర్ణత అని వాక్యం చెబుతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా చదువుదామా. సర్వ సంపూర్ణత నివసింపవలననియు. చూడండి, సంపూర్ణత. హల్లెలూయా. సంపూర్ణత, సర్వ సంపూర్ణత నిలిచి ఉండవలననియు క్రీస్తు శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన తన ద్వారా తనతో సమాధాన పరచుకోవలనని తండ్రి యొక్క అభిష్టమాయను. ఇది ఆయన ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. సమస్తమును మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇది తండ్రి యొక్క చిత్తం కుమారుని యందు మన యందు నెరవేర్చబడేది. ఆమేన్. హల్లెలూయా. ఏంటి? పరిపూర్ణత. పరిపూర్ణత. భయము వణుకు. ఆమేన్. హల్లెలూయా. చదవం కిందికి. మరియు ఇట్లా చూడండి, గత కాలమందు దేవునికి దూరస్తులమును మీ దుష్క్రియల వలన మీ మనస్సులో అందుకే మనస్సు, హృదయము, శరీరము, ఆత్మ ప్రాముఖ్యం. హల్లెలూయా. వలన మిమ్మును కూడా ఇట్లా చూడండి, తన సన్నిధిని పరిశుద్ధులుగాను. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను. అబ్బబ్బా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన అంటే అచ్చం మనలాగా అని అర్థం. హల్లెలూయా. ఎట్లా చెప్పు? నాలాగా అని. అందుకే చెప్తున్నా, నువ్వు ఆయనలాగా మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మనలనందరినీ సమాధాన పరచను. హల్లెలూయా. ఎట్లయిపోవాలి మనం ఇప్పుడు? తిరిగి 7వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాయి వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. చదువుదాం. 7వ ప్రియులారా 2వ కొరింథీ 7 వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములున్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. హల్లెలూయా. సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం. హల్లెలూయా.
1 కాదు, 2 కాదు, 3 కాదు, 100 కాదు, 1000 కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 70 సంవత్సరాలు నువ్వు ఎప్పటిదాకా బ్రతుకుతావో అప్పటి వరకు నువ్వు చేస్తున్న ప్రతి కల్మషమైన ఆలోచనయు, మనలను తలంపును, సమస్తమును, హల్లెలూయా, ఇదంతా ఏమైపోవాలి? కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసి పవిత్రులుగా ఆయన ద్వారా మనము చేసుకుందాము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కలిగి ఉన్నామా? పరిపూర్ణమయ్యామా? పరిపూర్ణుల మగుటకు సాగిపోతున్నామా? లేక పనికి వాటి కోసం, పనికిరాని వాటి కోసం పదే పదే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా? హల్లెలూయా. అయితే అది మానుకో, అది వ్యర్థం. ఆమెన్. ఏది కరెక్ట్? ఇది చదువు మళ్ళా. హల్లెలూయా. మరలా తీసి ఏం చదువు? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ భాగాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నాయనా తండ్రి పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని పరిశుద్ధపరచు. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. మమ్మల్ని పరిపూర్ణంగా చేయండి. ఒక్కొక్క మాట చెప్తూ కల్మషాన్ని కడగండి ప్రభువా. వాగ్దానాన్ని ఇచ్చావు నాయనా, సమస్తమును మాకు చేయండి తండ్రి ప్రభువా. నీ వలె మమ్మల్ని చేయి, నీ వలె మమ్మల్ని చేయి. జ్ఞానము దయచేయి, నీ పోలిక మాకు దయచేయి. సమస్తాన్ని ఇచ్చావు, మాకు అర్థం కావట్లేదు. నీ ఆత్మను పొందుకొని మాకు అర్థం కావాలి. మేము పరిపూర్ణులు కావాలి. నీ రాకడకు సిద్ధపడాలి, అనేకుల్ని సిద్ధపరచాలి. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఎట్లుండాలి ఏర్పాటు? ఎట్లుండాలి ప్రిపరేషన్? ఆయనకు మాదిరిగా, ఆయన వలె. హల్లెలూయా. యేసు నామానికి మహిమ కలుగును గాక. ఇట్టి కృపాతరణ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా యేసు నామముని ఈ వాక్యం మీద మీ అందరికి, మనందరికీ అనుగ్రహింపబడును గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోదాం.